ఇదే రూట్ లో పోతా ఉంటారు వస్తా ఉంటారు, కానీ ఇంతమంది చూసినా కూడా ఎవరో పడుచుకునే నదురు కూడా లేదు. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నేనైతే ఈ రోజు చిన్న పని మీద రాజంపేట నుంచి గూడూరుకి అయితే వెళ్తున్నాను. అక్కడికి పోవాలంటే చిట్టువేలి రాపూరు మీదకి అయితే వెళ్ళాలి. ఈ మధ్యలో వచ్చేసి ఒక ఘాట్ సెక్షన్ కూడా తగులుతుంది. ఇదే ఈ చిట్టువేలి రాపూరు ఘాట్ సెక్షన్ రోడ్. ఇదే మన కడప జిల్లా ఘాట్ సెక్షన్ స్టార్టింగ్ రోడ్డు. ఇంతకు ముందు మన సరిహద్దు ముందు వరకు అయితే రోడ్ అయితే బాగానే ఉంది, కానీ వచ్చేసి మళ్ళీ అయితే రోడ్ అయితే రిపేర్ అయితే చేసేసి కొత్త రోడ్ అయితే చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే కడప నెల్లూరు జిల్లా సరిహద్దు అయితే ఇదే ఉంటది. నెల్లూరు జిల్లా సరిహద్దు స్టార్టింగ్ నుంచి ఇంకుంటది సినిమా. భయంగా అయితే పోవాల్సి అయితే ఉంటది, ఎందుకంటే రోడ్డు పరిస్థితులు అలా ఉంటాయి. ఎందుకంటే ఈ రోడ్ లో 2 వెహికల్స్ గానీ పాస్ అవ్వాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఖచ్చితంగా ఏదో ఒక బండి రోడ్డు ఖచ్చితంగా దిగాల్సిందే. అలాగే రోడ్డు మధ్య మార్గంలో పెద్ద గుంతలు కూడా ఉంటాయి. ఆపోజిట్ రోడ్ లోకి వెళ్లి రోడ్ కట్ చేసుకోవాల్సి అయితే ఉంటది. అలాగే వీళ్ళు పెట్టిన కట్టెపుల్లలో ఎంత పెద్ద వాహనాలైనా ఆపగలిగే శక్తి అయితే ఇటుకైతే ఉన్నట్టున్నాయి, అందుకే ఇవి అయితే పెట్టినారు. అలాగే ఇక్కడ రోడ్డు దిగేటప్పుడు ఫుల్ టర్నింగ్ లో బస్సు కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటది. ఇక్కడ చూడండి రోడ్డు పరిస్థితి ఎలా ఉందో. లోయలో బండ్లు పడిపోకుండా కట్టెపుల్లలు అయితే పెట్టినారు. లెఫ్ట్ సైడ్ అయితే గుంత. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా సెంటర్ అయితే వెళ్ళాలి. ఘాట్ మొత్తం దిగినా కూడా కొద్ది దూరం సింగిల్ రోడ్ అయితే ఉంటది. ఈ రోడ్డు పరిస్థితి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాగైతే ఉంది. ఈ రోడ్ లో ఒక బండి ఒక 2 బండ్లు కాదు, రోజుకి కొన్ని వందల బండ్లు అయితే ఇలాగనే వెళ్తూ ఉంటాయి. నెల్లూరు హాస్పిటల్ కి వెళ్ళే వాళ్ళు, శుక్రవారం శనివారం అయితే పెంచలకొండకి వెళ్ళే వాళ్ళు చాలా మంది అయితే భక్తులు అయితే ఉంటారు. ఇక్కడ చూస్తే రోడ్ల పరిస్థితి ఇలా అయితే ఉన్నాయి. ఎంతో ప్రమాదకరమైన రోడ్లు. ప్రస్తుతానికి ఉన్న రోడ్లనే కొంచెం వెడల్పు చేస్తే బాగుంటది.